నువ్వు ఈ మధ్య ఎప్పుడు చూసినా ఫోన్తోటే కనిపిస్తున్నావు. ఏం చేస్తున్నావు? నేను రీల్స్ చూస్తాను, ఫ్రెండ్స్తో సోషల్ మీడియాలో చాట్ చేస్తాను. అది చాలా సరదాగా ఉంటుందమ్మా. అవును, సరదాగా ఉంటుంది. కానీ సోషల్ మీడియా కొన్నిసార్లు ప్రమాదకరం అవుతుంది అని కూడా తెలుసా? ప్రమాదకరమా? ఎందుకమ్మా? ఎందుకంటే అక్కడ మనకు నిజంగా తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు చాలా స్వీట్గా మాట్లాడతారు, కానీ వాళ్ళు ఎవరో నిజంగా మనకు తెలియదు. అంటే స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదా? ఎస్, బయట రోడ్ల మీద ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడు కదా. ఇంటర్నెట్లో కూడా సేమ్ రూల్, స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదు. సరే అమ్మా, కానీ నా ఫ్రెండ్స్ ఫోటో షేర్ చేస్తుంటారు, నేను కూడా షేర్ చేయొచ్చా? షేర్ చేయొచ్చు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్ అంటే ఎలాగా? పోస్ట్ చేసే ముందు ఈ 3 క్వశ్చన్స్ నిన్ను నువ్వు అడుగు. దీన్ని నా పేరెంట్స్ చూస్తే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతానా లేదా? ఇది ఎవరినైనా హర్ట్ చేస్తుందా? షేర్ చేసిన తర్వాత నేను రిగ్రెట్ ఫీల్ అవుతానా లేదా అని. ఇది చాలా మంచి ఐడియా అమ్మా. ఇక నుంచి ప్రతిసారి ఆలోచిస్తాను. వెరీ గుడ్. మై డియర్ పేరెంట్స్, మీ పిల్లలకు కేవలం ఫోన్ ఇచ్చి వదిలేయకండి. దాన్ని వాళ్లు సేఫ్గా ఎలా వాడాలో కూడా నేర్పించండి. ఏది మంచిదో, దేనివల్ల ఇబ్బందులు వస్తాయో అన్నది ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మెసేజ్ని మీ పిల్లలకి షేర్ చేయండి.